ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారం చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అరాచకాలే తనకు శ్రీరామ రక్షగా మారాయని అన్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాపరెడ్డి అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి తన సొంత కార్యకర్తలను కూడా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో గెలిచి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్న కావ్య కృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గంలో ఉన్నాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి దూకుడు పెంచారు. ప్రచారంలో ముమ్మరంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికే విజయ అవకాశాలు పూర్తి స్థాయిలో ఆయన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. సర్వాయపాలెంకి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఆయన ఉన్నారు. సార్, కావ్య కృష్ణారెడ్డి గారు, ప్రధానంగా ఈరోజు విజయం అంతా కూడా మీ వైపు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి ఈ విజయ అవకాశాల పట్ల మీరు ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు? నమస్కారాలండి. చంద్రబాబు పరిపాలన మీద ప్రజలకున్న మక్కువ, ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి నమ్మకం. ఒక్కసారి అని అడిగితే ఏదో ఒకసారి ఇచ్చాం అని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రజలందరూ కూడా జరిగిన పొరపాటును తెలుసుకున్నారు. అందుకని ఈ రోజున తెలుగుదేశానికి ఎక్కడికి పోయినా నీరాజన పడుతున్నారు. ఒక్కొక్క ఓటర్ వచ్చి నా 50 ఏళ్ల వయసులో లేదా 60 ఏళ్ల వయసులో కాంగ్రెసా లేదా జగన్కే ఫస్ట్ టైం నా లైఫ్లో తెలుగుదేశానికి ఓటేస్తున్నా అని చెప్పి కొన్ని వందల మంది వచ్చి నాకు చెప్తున్నారంటే ఈరోజు జగన్ మీద వచ్చే వ్యతిరేకత, లోకల్గా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అరాచకాల మీద వచ్చిన వ్యతిరేకత, అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినటువంటి వైన మీద వచ్చిన వ్యతిరేకత, ఆంధ్రప్రదేశ్కి ఒక అనాథలాగా తయారు చేసిన దానికి వ్యతిరేకత, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధానిలని రాష్ట్రంగా తీర్చిదిద్దిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీ గజగజలాడిన రోజులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అంత పవర్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఒక అనాథ రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి భయం, స్థానికంగా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నోచుకున్నటువంటి భయం, ఇవన్నీ సందర్భాల్లో ఈ రోజున ప్రజలు తెలుగుదేశానికి నీరాజనం పడుతున్నారు. తండోపతండాల కోసం ఎండను ప్రధానంగా హ్యాట్రిక్ కొడతానని చెప్పి అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి అంటున్నారు. ఏంటి ఈరోజు ఆయన ఏ విధంగా తిప్పికొట్టకపోతున్నారు? హ్యాట్రికా ముగ్గురు తెచ్చుకున్నాడు. ఒకటి సస్పెండ్ చేసిన సుకుమార్ రెడ్డి, కటౌట్లు కూడా వేయనీయకుండా ఒక అగౌరవపరిచినటువంటి బిఎంఆర్ గారు, ఒక విష్ణువర్ధరెడ్డి గారిని ముగ్గురు తెచ్చుకున్నాడు. అది హ్యాట్రిక్. ఇది కాదు, గెలుపు కాదు హ్యాట్రిక్. ఆయన ముగ్గురు తెచ్చుకున్నారు, అది హ్యాట్రిక్. ఆ హ్యాట్రిక్ని ఈ హ్యాట్రిక్ అంటున్నాడు. ఓటమి భయం స్టార్ట్ అయింది. బెంగళూరుకి టిక్కెట్లు కొన్నారు, ఇంటికి తాళాలు వేసుకోబోతున్నారు, నమ్ముకున్న కార్యకర్తలు ఇబ్బందుల పాలు కాబోతున్నారు. నమ్మి అక్రమాలు చేసిన, దురాఘాతాలు చేసిన, దౌర్జన్యాలు చేసిన నాయకులందరూ కూడా మా కార్యకర్తలను చూసి తప్పులకి చెంపలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి బెంగళూరు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఒకటి చెప్పుకుందాం సార్, ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక అక్రమాలు అంటున్నారు, అరాచకాలు అంటున్నారు, దోపిడీలు అంటున్నారు. ఏంటి రామిరెడ్డి మీద అనేక అక్రమాలు ఏమున్నాయి, అరాచకాలు ఏమున్నాయి? ఒక స్మగ్లర్ ఒక వస్తువును అమ్ముతాడు, ఒక మాఫియా ఒకదాన్ని అమ్ముతాడు. మా వాడు ఆల్రౌండర్, అందుకని ఆయన కావలి కమల్ హాసన్ అని పెట్టా. దశావతారాలు. మట్టి అమ్మగలడు, ఆ మట్టి ఎవరికి అమ్మాలో కూడా ఆయనకు తెలుసు. ఇసుక అమ్మగలడు, అది ఎట్లా ఇసుకని సముద్రపు ఇసుకని పెన్నా నది ఇసుకని కలిపి ఎట్ట అమ్మగలడో అతనికి తెలుసు. గ్రావులు కూడా ఎలా అమ్మగలడో తెలుసు. నీళ్లు కూడా సోమశల జలాలను, చేపల చెరువులకు నీళ్ళు ఇచ్చి ఎట్ట డబ్బులు వసూలు చేయడం కూడా ఎమ్మెల్యేకి తెలుసు. ఆఖరికి అరకులో ప్రాంతంలో ఉండే గంజాయిని వైజాగ్ నుంచి తీసుకొచ్చి కావలిలో గంజాయి హబ్బగా మార్చడం కూడా ప్రతాప్ కుమార్కే తెలుసు. నేను మొన్నటి రోజున పాతూరులో ఒక ఇంటికి వెళితే ఆ తల్లి 2 చేతులు పట్టి, అయ్యా నువ్వు రావాలి, మా బిడ్డలు మంచి ఉన్నతమైన స్థితి గల కుటుంబం, మా బిడ్డలు గంజాయికి బానిసైపోయారయ్యా, ఈ దుర్మార్గుడిని తొందరగా ఓడించాయా అని చెప్తున్నారు. అంటే మీరు ఏ పార్టీ అమ్మ? నేను ఆశ్చర్యపోయా, ఏ పార్టీ అమ్మంటే, ఎందుకంటే వాళ్ళు రెడ్డీస్, మేము జగన్తో ప్రతాప్ రెడ్డితోనే తిరుగుతున్నామయ్యా, కానీ ఓటు మట్టుకు నీకేనయ్యా, వాడు దుర్మార్గుడయ్యా అన్నారు. అంటే అంతటి పరిస్థితి ఈరోజు కావాలో ఉందంటే ఎన్ని రంగాలలో దోచుకోవాలి. మొన్నటి రోజున కొత్తపల్లి గ్రామంకి వెళ్ళా. ఆ గ్రామంలో అయితే సీఎం రిలీఫ్ ఫండ్
2,60,000 రూపాయలు డబ్బులు వస్తే దాంట్లో ₹1,00,000 ఇస్తే మీకు చెక్ ఇస్తా, లేదంటే చెక్ ఇన్ అన్నాడు. ఏం నా వల్ల 1,60,000 మీకు మిగులుతుంది కదా, కాబట్టి నాకు 1,00,000 ఇస్తే ఏందని అడిగాడంట. ఎంతటి మనిషి యొక్క శవాల మీద కూడా చిల్లర ఏరుకోవడానికి దిగజారిన తనానికి కావలి ప్రజలు వ్యతిరేకంగా అతనికి ఓటు అయిపోతున్నారు. అందుకే అతని డిపాజిట్లు గల్లంతో పోతుంది. చివరిగా పోలింగ్ సమయం దగ్గర పడతా ఉంది. కావ్య కృష్ణారెడ్డికే ఓటు ఎందుకు వేయాలంటే మీరేం చెప్పబోతున్నారు? కావ్య కృష్ణారెడ్డి ఒకటి పేద కుటుంబం నుంచి పుట్టి అంచెలంచెలుగా ఎదిగి పేదవాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తి, పేదవాళ్ళ ఆకలి తెలిసిన వ్యక్తి, పేదవాళ్ళ అవసరాలు తెలిసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. అందుకని కావ్య కృష్ణారెడ్డికి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారు. 2, ఈరోజు నిరుద్యోగం కావల్లో విలయతాండవం చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేయాల. ఈరోజు నేను కావలిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తానని నేను ఈరోజు చెప్పిన దాన్ని ప్రజలు విశ్వసించారు. కారణం చంద్రబాబు దయ వల్ల దామారం దగ్గర ఎయిర్పోర్టు, రామాయపట్నం దగ్గర పోర్టు, తూర్పు వైపున ఈరోజు జుబల్దిన్న హార్బరు, పర్వట వైపున సోమచల జలాలు, ఇన్ని ఉండంగా కావలి ఎందుకు పారిశ్రామిక రంగానికి అభివృద్ధి ఎందుకు కాదనేది నా కాన్సెప్ట్. అందుకనే దాని విధంగా జరిగినప్పుడు విద్యార్థులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది కాబట్టి ప్రజలు నమ్మారు. 3, స్థానికత్వం. లోకల్లో 24 గంటలు ప్రజలతోనే ఉంటూ ప్రజలతోనే మమేకమవుతూ 24 గంటలు ప్రజల సమస్యల మీద స్పందించే వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి ప్రజలు నా మీద నమ్మకాన్ని పెట్టారు. 4, ఈరోజు కావలి పట్టణం విస్తీర్ణం పెరిగిపోయింది, కానీ ఈరోజు శాంతి భద్రతలు లోపించాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, రైల్వే క్రాసింగ్ ఒకే ఒక ఫ్లైఓవర్తో ఉంది, ఇంకా ఎక్కువ ఫ్లైఓవర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మతాల వారీగా ఈ రోజున శ్మశానాలు ఉన్నాయి, ఆఖరికి వాటిని కూడా కబ్జాలకు గురి చేశారు, వాటిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కావలి రూరల్ మండలంలో పంట కాలువలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సోమశిల జలాలు తెచ్చి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద నేను ప్రజలకు తెలియజేస్తాను కాబట్టి ప్రజలు నా మీద ఒక నమ్మకాన్ని ఇచ్చారు. తప్పకుండా నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకంతో నేనున్నాను. ఇది మొత్తానికి కావలి అభివృద్ధి చెందాలంటే కావలికి ఎమ్మెల్యేగా రావాలంటూ కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ముమ్మరంగా కూడా ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ముందుకెళ్తున్నారు. విజయడంకా మోగిస్తామని చెప్పి ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి నుంచి.